అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను. నా పేరు పెమ్మిరెడ్డి మురళీకృష్ణ. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంత కష్టాలు పడుతున్నారో, ఎంత నష్టపోయారనేది ప్రజలందరికీ కూడా మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు రైతులు పడుతున్న ఈ ఇబ్బందుల్ని కల్లారా అంటే మా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా కళ్ళాల్లోకి వెళ్ళి రైతులు నిల్వ వేసుకున్న ధాన్యాలు కళ్ళాల్లోకి వెళ్ళి పరిశీలించడం జరిగింది. వాళ్ళు చెప్తున్న తీరుని బట్టి, వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి చూస్తుంటే సీఎంఆర్ కూడా సీఎంఆర్ కూడా ఒక 4-5 రోజులు ఈ ధాన్యం కొని ఈరోజు సీఎంఆర్లు కూడా మూసివేయడం జరిగింది. ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకుని, ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతులు అన్న ఏ రైతు కూడా నష్టపోకుండా మీరు ఏదైతే మద్దతు ధర ఉందో ధాన్యానికి నాకు బస్తాకు ఏ గ్రేడ్ అయితే 1740 రూపాయలు, బి గ్రేడ్ అయితే 1510 రూపాయలు నిర్ణయించారో ఆ రేట్లని ఈరోజు ఈ ధాన్యం ఎలా ఉన్నా సరే, అంటే తడిసిన ధాన్యం అయినా సరే, ఏ ధాన్యాన్ని అయినా సరే రైతుల నుంచి నేరుగా కొని మీరు ప్రభుత్వ మద్దతు ధర ఇవ్వాల్సిందిగా మేము పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే జిల్లాలోని రైతులు అమ్ముకోవడానికి వెళ్తే సీఎంఆర్లు మూసేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, ఎందుకంటే రైతులకి ఇంతకుముందైతే మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అయితే రైతు భరోసా కేంద్రాల్లో సీఎంఆర్ల ద్వారా ప్రతి గింజ కూడా కొనడం జరిగింది. మరి ఈరోజు పండిన ధాన్యానికి కనీసం 30-35% కూడా మీరు కొనకుండా సీఎంఆర్లు మూసేసి ఈరోజు రైతులను ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. రైతుల తరపున మేమందరూ చెప్తున్నది. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని రైతులందరినీ కూడా ఏ విధంగా రైతులు నష్టపోకుండా వారికి తగిన ఈ మద్దతు ధర కల్పించి ఈ ధాన్యాన్ని కొనే ఏర్పాట్లు మీరు చేస్తారని చెప్తున్నాం తప్పనిసరిగాని. మేము దీనిపై ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారు, ఇన్ఛార్జీలు కూడా మేమందరూ కూడా కలెక్టర్ గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై మాత్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ ధాన్యాన్ని కొనే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి, సీఎంఆర్ అర్జెంటుగా తెరవాలని చెప్పేసి మేము మరీ డిమాండ్ చేస్తున్నాం.